హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాష్ గారి నుంచి మరొక అఫీషియల్ మెసేజ్ అనేది గ్రూప్లో వచ్చింది. ఏ గ్రూప్లో వచ్చిందంటే ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించిన గ్రూప్లో వచ్చింది. విక్టర్ విత్ యాష్లో కానీ లేదా మన ఓఈఎస్లో కానీ పాపప్స్ అయితే రాలా. ఓకే, ఎందుకంటే గతంలో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే పాపప్ లాంటిది వస్తుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించిన వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోనే ఈ యొక్క మెసేజ్ పెట్టారు. అది ఫార్వర్డ్ జరిగింది. ఆ ఫార్వర్డ్ జరిగిన మెసేజ్ నేను మీకు చెప్తున్నా. బేసిక్గా చెప్పాలంటే దిలాన్ సార్ వీడియో నేను చూడలేదండి. ఆ మెసేజ్లోనే చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ దిలాన్ సార్ నెగిటివ్ పాజిటివ్ ఎన్ని అంటారు కాబట్టి ప్రజెంట్ ఒకసారి ఆ మెసేజ్ అలాగో మనకు ముందే వచ్చింది కాబట్టి ఆ మెసేజ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నా. ఓకే, ఒకవేళ దిలాన్ గారి వీడియో ఎవరైనా చూడకపోతే మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. నేనైతే ఇంకా ఆయన వీడియో చూడలేదు, ఆ మెసేజ్ చూస్తున్నాను. ఆ మెసేజ్ కూడా నేను ఒకసారి మన టెలిగ్రామ్లోకి అలాగే మన వాట్సాప్ ఛానల్లోకి కూడా ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత షేర్ చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఆ గ్రూప్లో యాష్ గారు ఏం పెట్టారంటే ఇది మనందరికీ ఒక బలమైన ముందడుగు. ఓకే, ప్రయారిటీ ప్లేస్మెంట్లో పెట్టిన మెసేజ్ మాట ఇదంతా యాష్ గారు పెట్టింది. ఇది మనందరికీ కూడా ఒక బలమైన ముందడుగు. అలాగే దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనం పొందేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే దయచేసి కొంత సమయాన్ని కేటాయించి ఈ కేవైసీ అప్డేట్ను మీ సర్కిల్కు అలాగే మిగతా సభ్యులకు కూడా చెప్పండి అన్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే దాని ద్వారా మన పూర్తి కమ్యూనిటీ కలిసి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పారు అన్నమాట. అంటే ఈ అప్డేట్ని మీరు చెప్పడం వల్ల అందరికీ కూడా బెనిఫిట్ అన్నట్టుగా ఆయన చెప్పారు. ఓకే, మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల విషయాలపై క్లారిటీ అనేది మనం ఉంచుదాం. అంటే అన్ని విషయాలను కూడా క్లారిటీగా వాళ్ళకి చెప్దాం అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. మీ నాయకత్వానికి అలాగే మీ నిరంతర సపోర్ట్కి థ్యాంక్ యూ. ఎవరికంటే ప్రయారిటీ ప్లేస్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్. దాని తర్వాత ఆయన పంపించమన్న మెసేజ్ ఏంటంటే కేవైసీకి సంబంధించిన అప్డేట్. ప్రస్తుత కేవైసీలు అలాగే అకౌంట్ స్టేటస్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ సిస్టమ్ని ఆప్టిమైజేషన్ అలాగే క్లీనప్లో భాగంగా గతంలో ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ కానీ లేకపోతే ఇన్కంప్లీట్ అంటే పూర్తిగా కంప్లీట్ అయిన అకౌంట్స్ కానీ ఇన్యాక్టివ్ అంటే యాక్టివ్ కానీ అకౌంట్స్ కానీ సరిచేయడానికి మా టీం ఒక సరైన విధానాన్ని అమలు చేసింది. అంటే ఎవరైతే గతంలో కేవైసీలు అవ్వకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళు కానీ లేదా ఇన్యాక్టివ్ అంటే వాళ్ళకి మెయిల్ అనేవి రాకుండా ఇన్యాక్టివ్ మీద అంటే యాక్టివ్ మీద క్లిక్ చేస్తుంటే యాక్టివ్ అవ్వకుండా అకౌంట్లు ఉన్నాయి కదా. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి మెయిల్ వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి యాక్టివ్ కొడుతుంటే యాక్టివ్ అవ్వాలి. అలాంటి కంప్లైంట్లు కూడా కొంతమందికి ఉన్నాయి. కాబట్టి ఇన్యాక్టివ్ కంప్లీట్ కానీ ఇన్కంప్లీట్ కానీ అంటే కంప్లీట్ అవ్వని అకౌంట్లు కానీ సరి చేయడానికి మన టీం అంటే కంపెనీ నుంచి టీం అయితే వాటిని సరి చేసే భాగాన్ని తీసుకొచ్చింది. వాటిలో కొన్ని ఇవే అని చెప్పి ఒక 5 పాయింట్స్ అయితే ఆయన చెప్పారన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్టివేషన్ చేయదగిన అకౌంట్స్. ఓకేనండి, యాక్టివేషన్ చేయదగిన అకౌంట్స్. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన యాక్టివేషన్ చెయ్యని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే యాక్టివేషన్ చెయ్యని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్గా మార్చబడతాయి. అంటే వాటిని పెండింగ్గా స్టేటస్ మార్చబడతాయంట యాక్టివేషన్ అవని అకౌంట్స్. దాని తర్వాత యాక్టివేషన్ పూర్తి చేసి కేవైసీలు చేసిన తర్వాతే అవి పూర్తిగా క్లియర్ అవుతాయి. అంటే యాక్టివేషన్ అవని అకౌంట్స్ పెండింగ్ ఉంటాయి కదా, అవి యాక్టివేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. దాని తర్వాత కేవైసీలు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తారు అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే పెండింగ్లో ఉన్న కేవైసీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది నెక్స్ట్ స్టెప్. వారి అకౌంట్స్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కేవైసీ పూర్తి చేయని వారికి కేవైసీ పెండింగ్లో ఉన్న యాక్టివేషన్ స్థితికి పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే ఎవరైతే యాక్టివేషన్ అయితే చేసుకున్నారు కానీ కేవైసీ చేయలే, మన కేవైసీ చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తారన్నమాట. కాబట్టి కేవైసీ వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కేవైసీ పూర్తి చేయకపోతే అంటే ఎవరైతే కేవైసీ పూర్తి చేయరో వాళ్ళు విక్టరీ విత్ యాష్కు సంబంధించిన బ్యాక్ ఆఫీస్ని చూడలేరు, అంటే యాక్సెస్ చేయలేరు అన్నమాట. ఎవరైతే కేవైసీ పూర్తిగా చేస్తారో వాళ్ళు మాత్రమే విక్టరీ విత్ యాష్లో బ్యాక్ ఆఫీస్ని చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే జస్ట్ లాగిన్ అవ్వగలరు కానీ లాగిన్ కూడా మ్యాక్సిమం నాకు తెలిసి అవ్వలేరు అన్నమాట. ఎందుకంటే ముందు కేవైసీ అడుగుతుంది కదా మనకి, యాక్టివేషన్ కొట్టగానే మళ్ళీ లాగిన్ అడుగుద్ది, మళ్ళీ లాగిన్ కొట్టగానే కేవైసీ అడుగుద్ది అన్నమాట. ఓకే, ఆల్రెడీ మనం కేవైసీ వీడియోలు అన్నీ మన ఛానల్లో చేస్తాం, మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఓకే, కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే కేవైసీలు అవ్వకుండా కేవలం యాక్టివేషన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాడు ఆయన, యాక్టివేషన్ చేయని అకౌంట్లు ఏవైతే ఉంటాయో రిమైండ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి, ఎవరికైతే యాక్టివేషన్ అవ్వలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మీరు లాగిన్ చేసేటప్పుడు కూడా మీకు రావచ్చు అన్నమాట. కాబట్టి అలా వచ్చిన తర్వాత యాక్టివేషన్ చేయండి. యాక్టివేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కేవైసీ ఒకవేళ మీకు చేసినప్పుడు అవ్వలేదు అనుకోండి, అది పెండింగ్లోకి వెళ్తుంది. పెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే మళ్ళీ మీకు కేవైసీ చేసుకోమని చెప్పి రిమైండ్ వస్తుందో అప్పుడు మీరు కేవైసీ చేసుకోవాలి. ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకపోతే విక్టరీ విత్ యాష్కి సంబంధించిన బ్యాకప్స్లో యాక్సెస్ చేయలేరు, బ్యాకప్స్ని యాక్సెస్ చేయలేరు. అలాగే దాంట్లో వచ్చిన పాపప్స్ కానీ మనం చెక్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట. నెంబర్ 3 వచ్చేసి వాల్యూమ్ అలాగే టైం లైన్. వాల్యూమ్ అలాగే టైం లైన్ గురించి కూడా చెప్పారన్నమాట. మేము ప్రస్తుతం 2 సందర్భాల్లో సుమారుగా 2,60,000 మంది వినియోగదారులకి అంటే యూజర్స్కి సంప్రదించాలనుకుంటున్నాం. అంటే అంతమందికి ఒకేసారి ఈ యొక్క యాక్టివేషన్లు కానీ కేవైసీ ప్రాబ్లమ్స్ కానీ సరిచేయాలని చూస్తున్నారు అనమాట. ఒకేసారి 2,60,000 మందికి. కాబట్టి ఈ ప్రక్రియ రాబోయే 7 రోజుల్లో అవుతుంది. అంటే రాబోయే ఒక 1 వీక్లో జరగచ్చు. అంటే పర్టికులర్గా జరిగిపోద్దని చెప్పలేదండి, ఇక్కడ గమనించాలి. జరగచ్చు, రానున్న 7 రోజుల్లో ఈ ప్రక్రియ జరగచ్చు. ఏ ప్రక్రియ జరుగుద్దంటే వాల్యూము అంటే ఎక్కువ మందికి ఒకేసారి పంపించే విధంగా చేసి వాళ్ళకి త్వరగా యాక్టివేషన్లు కేవైసీ అయ్యే విధంగా చేస్తారంట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 4th మాట ఆటోమేటెడ్ కమ్యూనికేషన్ అన్నమాట. 4వ స్టెప్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న యూజర్స్కి యాక్టివేషన్ లేదా కేవైసీ పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్స్ గురించి క్లారిటీగా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మెయిల్స్కి వాళ్ళ మెయిల్స్కి రిమైండ్లు వస్తాయి. రిమైండ్లు అంటే మీరు ఎలాగా యాక్టివేషన్ చేయలేదు చెయ్యండి, లేదా మీరు ఇలా కేవైసీ చేయలేదు చెయ్యండి అన్నట్టుగా మీకు మెయిల్స్ వస్తాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయంటే విక్టరీ విత్ యాష్కి సంబంధించి మీరు ఏదైతే జీమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి వస్తాయి. ఓకేనండి, క్లారిటీ. ఇక్కడ నేను 1కి 2 సార్లు చెప్తున్నాను. ఆల్రెడీ ఎవరికైతే ఆన్ బేస్ మెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయగానే కేవైసీలు కానీ చేసినప్పుడు అవ్వకపోతే మీరు కొత్త జీమెయిల్తో చేసుకోవచ్చు, ఎటువంటి నష్టం కూడా లేదు. ఓకే, ఆన్ బేస్లో టీం కానీ ఆన్ బేస్కి సంబంధించి విక్టరీ విత్ యాష్కి సంబంధించి కూడా ఏది కూడా లింక్ లేదన్నమాట. కాబట్టి ఒకవేళ దాని మెయిల్ వల్ల మీకు ఇబ్బంది అయితే కొత్త మెయిల్ క్రియేట్ చేసి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, నేనైతే చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పట్లేదు, అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ చేయడానికి మనకి రిమైండ్లు అంటే అప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి, మధ్యలో గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే మెయిల్స్ వస్తూ ఉంటాయి. మెయిల్స్ వచ్చి పలానా మీరు యాక్టివేషన్ చేయలేదు చేసుకోండి, లేదా మీరు పలానా కేవైసీ పూర్తి చేయలేదు చేసుకోండి అన్నట్టుగా మనకి మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి రిమైండర్ల రూపంలో అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్యవేక్షణ అలాగే ఫాలో అప్. ఓకే, పర్యవేక్షణ అంటే మొత్తం చెక్ చేసుకోవడం, అలాగే ఫాలో అప్ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ప్రక్రియను అమలు చేసే సమయంలో అంటే ఏదైతే ఫాలో అప్ కానీ పర్యవేక్షణ కానీ చేసేటప్పుడు అమలు చేసే సమయంలో లేదా ఆ తర్వాత కూడా నిరంతరం పర్యవేక్షిస్తారు. అంటే ఇప్పుడు ఏవైతే మనకి ఇవన్నీ చెప్పారో ఇవన్నీ చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ ప్రతిదాన్ని కూడా నిరంతరం చెక్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే మనం కూడా చెక్ చేసుకుంటాలి. అంటే మీరు మానిటరింగ్ లేదా మిగతావన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే మేము ప్రభావాన్ని అంచనా వేసి అవసరమైనప్పుడు మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా అందిస్తాం. అంటే ప్రజెంట్ ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది, అవన్నీ కొద్ది జరుగుతాయి. అలాగే మేము కూడా దాన్ని చెక్ చేస్తాం, మీరు కూడా మధ్యలో ఇవన్నీ వస్తున్నాయేమో చెక్ చేసుకోండి అని చెప్పాడనమాట ఆయన. అలాగే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము ఈ విషయాల్ని విస్తరిస్తూనే ఉంటాము. ఓకే, మేము ఈ విషయాల్ని విస్తరిస్తూనే ఉంటాము. కాబట్టి మీరు ఒక పరిశుభ్రమైన విస్తరణ అలాగే పూర్తిగా నిబంధనలను అనుగుణమైన వ్యవస్థను నిర్వహించాలనే మా నిర్బద్ధతతో ఈ చొరవకు ఒక భాగమైనందుకు ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము కృతజ్ఞతలు కోరుకుంటున్నాం. ఓకే, నేను షార్ట్కట్లు చెప్పేసాను, మింగేసినట్టున్నాను కొంచెం, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మేము ఈ విషయాలను విస్తరిస్తూనే ఉన్నప్పుడు మీరు ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక పరిశుభ్రమైన విస్తరణ అంటే పరిశుభ్రంగా మనం ముందుకు వెళ్ళే చర్య మాట. విస్తరణ అంటే ముందుకు వెళ్ళే చర్యలో మీరు నిబంధనలకు అనుగుణంగా ఉండి మా వ్యవస్థకు నిర్వహించే ఈ నిబద్ధతతో మీ యొక్క చొరవ ఒక భాగం అయినందుకు మేము మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట. గౌరవపూర్వకంగా మీ యాష్ అని చెప్పి యాష్ గారు అయితే ఈ మెసేజ్ని అంతా కూడా ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే ఎవరికైతే యాష్ గారి దగ్గర నుంచి గుర్తుపెట్టుకుని యాష్ గారి దగ్గర నుంచి 60 లింకులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో అడ్మిన్ మన యాష్ గారు ఉంటారన్నమాట. అంటే వీళ్ళు కూడా ఉండకపోవచ్చు, బేసిక్గా యాష్ గారు ఉంటారు కాబట్టి ఆ గ్రూప్లో ఏదైతే పెడతారో అఫీషియల్గా అవి మాత్రం అఫీషియల్. ఇక్కడ ఇంత పెద్ద బార్ లిస్ట్ చదివా, ఇక్కడ ఎక్కడైనా మనకి ఇన్కమ్ టాపిక్ కానీ విత్డ్రాల్ టాపిక్ కానీ వచ్చినాయా? రావు. కానీ మన వాళ్ళ గ్రూపుల్లో ఈ పాటికి అలౌడ్ చేసే ఉంటారు బేసిక్గా.
కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని యాజ్ టీజ్గా మన వాట్సాప్ ఛానల్లోనే టెలిగ్రామ్లో కూడా పెడతాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ మెసేజ్లు అందులో నేను షేర్ చేస్తాను. యాజ్ గారు పెట్టిన 1 గంటన్నర మధ్యాహ్నం లోపైనా సరే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే ముందు మీరు ఇది వీడియో చూడండి పూర్తిగా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోయినా లేదా మీరు సగం నుంచి చూస్తున్నా సరే మళ్ళీ మొదటి నుంచి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా 2 నిమిషాల్లో నేను చెప్పేమంటే ప్రజెంట్ మనకి విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తున్నాయండి, కేవైసీ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి. కొంతమంది అకౌంట్స్ కూడా డిలీట్ అయినాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం సిస్టాన్ని ఫాస్ట్ చేద్దామని చూస్తున్నారు. అది కూడా ఒక 1 వీక్లో, అంటే వారం 10 రోజుల్లో అనుకోవచ్చు. మన ఎగ్జాంపుల్కి పర్టికులర్ టైం లేదు కానీ ఒక వారం అని చెప్పారన్నమాట. ఒక వారంలో చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఈ వారంలో దాదాపు ఫస్ట్ స్టెప్లోనే అంటే ఒక్క దెబ్బకే 2,60,000 మందికి ఈ యొక్క స్టెప్స్ అనేవి కూడా పూర్తి అయ్యే విధంగా, అంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కేవైసీ చేసినప్పుడు కేవైసీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా సరి చేయాలని చూస్తున్నాము. మధ్యలో మీ మెయిల్స్కి రిమైండ్స్ వస్తాయి. రిమైండ్స్ అంటే ఏమొస్తాయంటే మీరు ఇలా కేవైసీ చేసుకోలేదు లేదా మీరు అకౌంట్ ఇలాగ యాక్టివేషన్ చేసుకోండి అన్నట్టుగా మెసేజ్లు వస్తాయి. అకౌంట్ యాక్టివేషన్ చేయని వాళ్ళు అకౌంట్ యాక్టివేషన్ చేసి మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చిన తర్వాత కేవైసీ అడుగుద్ది. వీటిలో ఏదైనా సరే మీరు సరిగ్గా చేయకపోతే అది పెండింగ్లో పడుతుంది. పెండింగ్లో పడినప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు రిమైండ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయాలా, మళ్ళీ ఆ పెండింగ్లో ఉన్నాయి క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు కేవైసీ పూర్తిగా కంప్లీట్ చేస్తారో అప్పుడు దాకా మీరు విక్టరీ విత్ యాష్ యొక్క మెయిన్ పేజీలోకి రాలేరు. అలాగే మనకి ఏవైతే బ్యాక్ ఆఫీస్లో వచ్చే అప్డేట్స్ ఉన్నాయో వాటిని మీరు చూడలేరు అన్నమాట. ఓకేనండి. ఇంతకన్నా క్లారిటీగా అయితే ఇంకా మనం చెప్పలేమన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్గా. కాబట్టి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా అప్డేట్ ఏదైనా సరే ఇదే అనుకోవచ్చు. ఓకేనండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హడావిడికి దూరంగా ఉండండి. రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్. ఇంకా ఎవరైనా కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ వాటిలో కానీ జాయిన్ అవ్వకపోతే పైన ఇచ్చిన ఫోటో మీద క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇంకో విషయం వచ్చేసి ఎవరికైతే లాగౌట్ అవుతుందో, అంటే ఇంటర్లింక్ అనేది లాగౌట్ అవుతుందో ఏ రకంగా లాగిన్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో పక్కన ఫోటో వేస్తున్నాను. అది కూడా క్లిక్ చేసి చూసుకోండి. ఎందుకంటే చాలామంది అయితే మైనింగ్లు చేయట్లేదు, వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా బర్న్ అవుతున్నాయి. మీరు ఎన్నో నెలల బట్టి కష్టపడి తెచ్చుకున్న కాయిన్స్ మీరు కంగారులోనో లేకపోతే ఎవరేదో చెప్పారని చెప్పో ఆపొద్దండి. ఓకే, ఆపితే మీ కాయిన్సే బర్న్ అయిపోతాయి. ఓకేనా. థ్యాంక్ యూ.